డెలివరీ అయ్యాక ప్రతి మదర్కి ఉండే కామన్ కన్సర్న్, మేడం పాలు సరిపడా రావట్లేదు, ఏమైనా టిప్స్ చెప్పండి. అయితే ఈ 6 టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, హైడ్రేషన్. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలండి. ఈవెన్ నైట్స్ కూడా తీసుకోవాలి. మీరు వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఏదో కుట్లు చీంపోస్తాయనో, పద్దాక యూరిన్కి వెళ్లాల్సి వస్తుందనో, లేదా పొట్ట వస్తుందనో వాటర్ సరిగ్గా తీసుకోకపోతే దాని ప్రభావం ఖచ్చితంగా మిల్క్ పైన పడుతుంది. నెంబర్ 2, ఎడిక్వేట్ రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నైట్ సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా దాన్ని కంపెన్సేట్ చేస్తూ మార్నింగ్ పడుకోవడానికి ట్రై చేయండి. రెస్ట్ ప్రాపర్గా తీసుకోండి. నెంబర్ 3, స్ట్రెస్ అనేది ఉండకూడదండి. పాజిటివ్గా ఉండాలి. తల్లి ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటేనే పాలు చక్కగా వస్తాయి. నెంబర్ 4, న్యూట్రిషన్ అండి. ప్రెగ్నెంట్ మామ్ కన్నా కూడా డెలివరీ అయిన మదర్స్, లాక్టేటింగ్ మదర్స్ 500 to 600 క్యాలరీస్ ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. అందులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు, గుడ్డు, రెడ్ మీట్, సరైన పౌష్టికాహారం తీసుకోవటం వల్ల మీకు పాలు చక్కగా వస్తాయి. నెంబర్ 5, బేబీకి మదర్కి బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు వీళ్ళు ఎత్తుకుంటూ ఉంటే మీకు అది క్రియేట్ అవ్వదు. బేబీని ఎప్పుడు మీ గుండెకి హత్తుకొని బ్రెస్ట్కి ఆనించుకొని ఉండటం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ చక్కగా ఉత్పత్తి అవుతుంది. పాలు కూడా బాగా వస్తాయి. నెంబర్ 6, ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి కంపల్సరీ బ్రెస్ట్ సక్ చేస్తూ ఉండాలండి. దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. బేబీ కూడా చక్కగా పాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.